నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అత్యంత వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఉపసభాపతి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కోన రఘుపతి. శిథిలావస్థలో ఉన్న వసతి గృహాన్ని నేలమట్టం చేసి వసతి గృహ ఆవరణంలో పరిశుభ్రంగా ఉంచి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. జిల్లా కలెక్టర్ పి వినోద్ కుమార్. రాజీవ్ గాంధీ ఆశయాల్ని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలి. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి శీలం సాగర్ బాబు. బాపట్లలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాల్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి అధికారులకు పలు సూచన చేశారు. బాపట్లలోని బాలికల బాలుర గిరిజన సంక్షేమ వసతి గృహాల్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తొలుత బాపట్ల తహసీల్దార్ కార్యాలయం రోడ్డులోని సమగ్రత గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తనిఖీ చేశారు. వసతి గృహం చుట్టూ పరిసర ప్రాంతాల్ని ఆయన పరిశీలించారు. వసతి గృహంలోని కార్యాలయ సిబ్బంది, విద్యార్థుల హాజరు పుస్తకాలు ఆయన పరిశీలించారు. సిబ్బంది వివరాలను వారు నిర్వహించే పనుల్ని ఆయన ఆరా తీశారు. వసతి గృహం ముందు వైపు బాలికల సంరక్షణ కొరకు ప్రహారీ గోడ నిర్మించాలని ఆయన మున్సిపల్ అధికారులకు సూచించారు. అనంతరం బాపట్ల సంజయ్ గాంధీ కాలనీలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. వసతి గృహం యొక్క మూత్రశాల మరియు మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. వంటశాల, భోజనశాలను ఆయన పరిశీలించి భోజనశాలలో తగినంత వెలుతురు ఉండే విధంగా విద్యుత్ దీపాలు, ఫ్యాన్లను ఏర్పాటు ఆయన అధికారులకు సూచించారు. వసతి గృహ పరిసరాల్ని ఆయన పరిశీలించారు. వసతి గృహం ఆవరణంలో గల పాత వసతి గృహం నిరుపయోగంగా శిథిలావస్థలో ఉన్నందున ఆ భవనంను నేలమట్టం చేయడానికి అనుమతి కొరకు ఈ ఆఫీస్ ద్వారా ఫైల్ పెట్టాలని ఆయన అధికారులకు తెలిపారు. వసతి గృహ ఆవరణంలో ఇతరుల వాహనాలు నిలుపుదల చేయటకు గల కారణాలపై ఆయన వార్డెన్ను ఆరా తీశారు. ఈ విషయమై వార్డెన్ పై తగు చర్యలకు ఆయన ఆదేశించారు. వసతి గృహంలోని విద్యార్థులు మరియు సిబ్బంది యొక్క హాజరు పుస్తకాలను ఆయన పరిశీలించారు. మొత్తం విద్యార్థుల సంఖ్యకు హాజరు గల వ్యత్యాసాలపై ఆయన వార్డెన్ను ఆరా తీశారు. బాలుర వసతి గృహం వార్డెన్ యొక్క పనితీరు సంతృప్తికరంగా లేదని, భోజనం సరిగా లేదని వచ్చిన నివేదిక మేరకు ఆయన వార్డును ఆరా తీశారు. విద్యార్థులకు అవసరమైన ఆట వస్తువుల గురించి, వసతి గృహానికి కావలసిన వస్తువులపై సేవా సేతు వెబ్సైట్లో పేర్కొన్న వాటి గురించి దాతలకు తెలియజేసి వారి నుండి వారం రోజుల్లో ఆ వస్తువుల్ని సేకరించుకోవాలని ఆయన గిరిజన సంక్షేమ అధికారిని ఆదేశించారు. వసతి గృహ ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, ఆవరణంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అమర్ సుబ్బయ్య, బాపట్ల తహసీల్దార్ సలీమా, పురపాలక సంఘ డి కృష్ణారెడ్డి, వసతి గృహాల వార్డెన్ ప్రమోదిని, నాగేశ్వరరావు, ఇతర సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. సూర్యలంక పర్యాటక ప్రాంతంలో స్వదేశీ దర్శన్ పథకంలో పనుల్లో భాగంగా జరుగుతున్న వివిధ నిర్మాణాల పనులు నాణ్యతగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. సూర్యలంక బీచ్లో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాల పనుల్ని సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సూర్యలంక పర్యాటక ప్రాంతంలో స్వదేశీ దర్శన్ పథకం పనుల్లో భాగంగా జరుగుతున్న వివిధ నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్ కాంట్రాక్టర్లకు పలు సూచన చేశారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయడంతో పాటు నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల్ని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితులను రాజీ పడరాదని స్పష్టం చేశారు. సూర్యలంకను మరింత అభివృద్ధి చేసి పర్యాటకులకు మెరుగైన సౌకర్యం అందించేలా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ హరికుమార్, జిల్లా పర్యాటక శాఖ అధికారి బెన్హర్, తహసీల్దార్ షేక్ సలీమా, మండల సర్వేయర్ లక్ష్మీనారాయణ, టూరిజం ఏఈ శ్రీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఎఫ్సీఐ గోడౌన్ నుండి పురుగులు బయటకు రాకుండా నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం పంచాయతీలోని ఎఫ్సీఐ గోడౌన్ను ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు సందర్శించి పరిశీలించారు. పురుగుల నివారణకు నిర్వాహకులకు పలు సూచన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పురుగులు గోడౌన్ నుండి బయటకు రాకుండా మందులు వాడాలన్నారు. పురుగులు బయట రావడం వల్ల నల్లమోతువారిపాలెం, ఎంవీ రాజుపాలెం ప్రజలతో పాటు జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు కళ్లలో కూడా పడి ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ శోభ, లిఖిత, నిర్వాహకులు మూర్తి, రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నల్లమోతువారిపాలెం ఏరియాలో ఉన్నటువంటి ఎఫ్సీఐ గూడాలను విజిట్ చేయటమైంది. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ దాదాపు 8 గూడెమ్స్ మొత్తం ఉన్నాయి. దీంట్లో ఈ పురుగులు అనేటువంటిది వచ్చి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాయి. అదేవిధంగా రోడ్డు మీద వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా అవి కళ్ళలో పడి యాక్సిడెంట్లు కూడా కొన్ని జరుగుతున్నాయని, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ పురుగులు వెళ్ళేసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. దీనికి సంబంధించి ఈరోజు ఈ యొక్క గూడాలని దర్శించడం, విజిట్ చేసి ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది మేనేజర్ గారితో మాట్లాడటం అయింది. అదేవిధంగా టెక్నికల్ స్టాఫ్ మేడం గారితో కూడా మాట్లాడి ఇక్కడ
రాబోయే రోజుల్లో పురుగులు అనేటువంటిది ఏమీ లేకుండా రాకుండా కావలసిన మెడిసిన్స్ ఏమైనా అవి కూడా తెప్పించి ఈ యొక్క ఇబ్బంది లేని పరిస్థితుల్లో చేయవలసిందిగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈ యాక్చువల్గా ఇవి మే, ఏప్రిల్, మే, జూన్ నెలలో వస్తుంది ఎండల ఎఫెక్ట్ వల్ల. కానీ ప్రస్తుతం ఆ ఎండలు అలాగనే కొన్ని కంటిన్యూషన్ అవుతున్న వల్ల ఆ పురుగులు కూడా అలాగనే వస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి టెంపరీ కాకుండా పర్మనెంట్గా పురుగులు రాకుండా తగు చర్యలు తీసుకొచ్చి దానికి కావాల్సిన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చి స్ప్రే చేయటం కానీ ట్యాబ్లెట్ రూపంలో లేకపోతే లిక్విడ్ రూపంలో కానీ ఇక్కడ స్ప్రే చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిస్థితుల్లో చేయవలసిందిగా సిబ్బంది అందరూ కూడా తెలియపరచడం. ప్రతి గురువారం నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమని గిరిజన సేవా సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏకసిరి నరసింహారావు అన్నారు. కర్లపాలెం మండలం దొండివారిపాలెం పంచాయతీ అక్కిరాజు దిబ్బ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి రెడ్డి సేవా మిత్ర ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా సెక్రటరీ ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాల నుండి పేదలకు నిత్యావసర సరుకులు, గ్రామాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, విద్యలో ప్రతిభ కనబరుస్తూ ఉన్నత విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సేవా మిత్ర కోశాధికారి ఆట్ల హరిబాబు రెడ్డి, దొంతరెడ్డి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీలో గత వారం 10 రోజుల కిందట ఎస్టీ యానాదిని వ్యక్తి సెంటర్కి వెళ్ళి నిత్యావసర సరుకులు కొనుక్కొని వస్తూ అనుకోని శాతంతో ముందుకు పడి కింద పడిపోయి చనిపోవడం జరిగింది. వాళ్ళకి సహాయం చేసే అందుకు రెడ్డి సేవా మిత్ర కార్యక్రమంలో మరి ప్రసాద్ అన్న గారు కానీ, శివారెడ్డి అన్న కానీ, రాంబాబు అన్న కానీ, ఇక్కడ ఏనుగోపాల్ రెడ్డి గారి, అక్కడ హరిబాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో పెద్ద మనసు చేసుకొని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇట్లాగ నిరుపేదలైన పేదవాళ్ళకి అన్యాయం జరిగిన వాళ్ళకి సహాయం చేయటం అనేది గొప్ప విషయం. ఈ సహాయంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యి ఇలాంటి వ్యక్తులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ రోజున నాకు ఫోన్ చేసి ఫలానా వ్యక్తులు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి కూడా మనం సహాయం చేద్దామని మరి ఎస్టీ యానాదుల తరపున సహాయం చేయడానికి మరి రెడ్డి సమాజం నుంచి కూడా పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఇక్కడికి ఉడతా భక్తి గారికి తోచింది ఇచ్చి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇలాగే అందరూ కూడా ప్రతి కులమత భేదాలు లేకుండా ప్రతి కులంలో పేదవాడు ఉంటాడు కాబట్టి గొప్ప ధనికుల్లో కూడా అందరినీ గుర్తించి మనం వెళ్ళేది ఎందుకులే అనుకోకుండా వాళ్ళను కూడా ఆదుకునే పరిస్థితికి పెద్ద మనసు చేసుకుని అందరం కూడా సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాపట్ల నియోజకవర్గంలోని పిటలవానిపాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమాన్ని బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిటలవానిపాలెం మండల పార్టీ అధ్యక్షులు లీలా శ్రీనివాసరెడ్డి, గ్రామస్తులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ శీలం సాగర్ బాబు అన్నారు. భారతరత్న మాజీ ప్రధాని, ఆధునిక భారత నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ 92వ జయంతిని పురస్కరించుకుని బాపట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు జేడీ శీలం, రాష్ట్ర జనరల్ సెక్రటరీ గంటా అంజిబాబు ఆదేశాల మేరకు బాపట్ల పట్టణ అధ్యక్షులు దోనపూడి దేవరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ శీలం సాగర్ బాబు మాట్లాడారు. సాంకేతిక విద్య, టెలికమ్యూనికేషన్, గ్రామీణ అభివృద్ధి రంగాల్లో రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సంస్కరణ దేశ అభివృద్ధికి పునాదులు వేశాయని తెలిపారు. మహిళలకు 33% రిజర్వేషన్లు, 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం వంటి నిర్ణయాలు దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశాయని పేర్కొన్నారు. ఆర్థిక, సాంకేతిక రంగాల్లో భారత్ ప్రపంచ వేదికపై ముందుకు సాగడానికి రాజీవ్ గాంధీ చేపట్టిన సంస్కరణ ఎంతో దోహదపడ్డాయని తెలిపారు. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే సద్భావన దినోత్సవం దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యం, జాతీయ ఐక్యతను పెంపొందించే స్ఫూర్తిదాయకమైన రోజుగా నిలవాలని ఆకాంక్షించారు. రాజీవ్ గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్వీఆర్ కుమార్, దోనపూడి రవి, శీలం సాగర్ బాబు, గిరిరెడ్డి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి 92వ జయంతి సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళి అర్పించడం జరుగుతుంది. గంటా అంజిబాబు గారు, జేడీ శీలం గారి పిలుపు మేరకు టౌన్ అధ్యక్షులు దోనపూడి దేవరాజు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముందుగా రాజీవ్ గాంధీ గారి యొక్క విషయాలు మనం గొప్పగా తెలుసుకోవాలన్నమాట. భారతదేశానికి సాంకేతిక విద్య, టెలికమ్యూనికేషను, 33% మహిళా రిజర్వేషను, గ్రామీణ అభివృద్ధి ఇలాంటి గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చి 18 సంవత్సరాలకే ఓటు హక్కు
ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చినట్టు మహనీయుడికి మేము ఘనంగా నివాళులర్పించడం అనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాం. భారతరత్న రాజీవ్ గాంధీ గారి 92వ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేరుగు దేవరాజు గారు, మా జిల్లా రాష్ట్ర కార్యదర్శి గంటా అంజిబాబు గారి ఆదేశానుసారం రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక జరుపుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ గారు చేసిన అనేక సంస్కరణల వల్ల ఈనాడు భారతదేశం ప్రగతి పదంలో అభివృద్ధి పదంలో నడుస్తుందంటంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి మహానీయుడికి కాంగ్రెస్ పార్టీ నివాళులర్పిస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యంత వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఉపసభాపతి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కోన రఘుపతి. శిథిలావస్థలో ఉన్న వసతి గృహాన్ని నేలమట్టం చేసి వసతి గృహ ఆవరణంలో పరిశుభ్రంగా ఉంచి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. జిల్లా కలెక్టర్ పి వినోద్ కుమార్. రాజీవ్ గాంధీ ఆశయాల్ని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలి. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చీలం సాగర్ బాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి